గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సిపిగేట్కి సంబంధించిన రిజల్ట్స్, ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. ఆల్రెడీ వీడియోలు కూడా చేసిన. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇంటిగ్రేటెడ్ వాళ్ళ ఫస్ట్ పేస్ అలాట్మెంట్ సెప్టెంబర్ 1కు ఉంది. సో నిన్నటితోటి వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేది అయిపోయినాయి. రేపు అలాట్మెంట్ ఉంటుంది. రేపు ఎల్లుండి సెప్టెంబర్ 1 అలాట్మెంట్ అయితే ఉంది. అలాట్మెంట్ ఉన్న తర్వాత సెప్టెంబర్ 3 లోపు వాళ్ళు వెళ్ళి కాలేజీలో రిపోర్టింగ్ అవుతారు. అండ్ సెప్టెంబర్ 5కి వాళ్ళకి సెకండ్ పేస్ కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అంటే, సో మేబీ వీళ్ళ ప్రాసెస్ నడవడం వల్లనే మీ రిజల్ట్స్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ కావాలి. అదే వెబ్సైట్లో 5 years ఇంటిగ్రేటెడ్కి సెపరేట్గా ఇచ్చారు కాలమ్, అది నడుస్తుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్. అండ్ కింద అదర్ కోర్సెస్ అన్ని ఇచ్చారు, అది ఇంకా ఓపెన్ కాలేదు వెబ్సైట్. అదే వెబ్సైట్లో మీకు కూడా ఉంది లింక్. ఆ లింక్ అనేది ఇంకా యాక్టివేట్ కాలేదు. లింక్ క్లిక్ చేస్తే అవైలబుల్స్ కూడా వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించిన లింక్ అది అదే వెబ్సైట్లో సిపిగేట్ వెరిఫికేషన్లో ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే, మేబీ వీళ్ళకు సెకండరీ పేస్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ ఇస్తారా అనే డౌట్ వస్తుంది చాలామందికి. అట్లా ఇస్తే మాత్రం లేట్ అవుతుంది. సెప్టెంబర్ 1st వీక్లో కూడా మీ రిజల్ట్స్ రావు. ఎందుకంటే వాళ్ళు సెప్టెంబర్ 5కి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 4-5 days అయినా టైం పడుతుంది మొత్తం సెకండ్ పేస్ అయిపోవాలంటే. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి 1 day 2 day రిజిస్ట్రేషన్కి ఇస్తారు. మళ్ళీ 1 day 2 day వెబ్ ఆప్షన్స్కి ఇస్తారు. మళ్ళీ 1 day 2 day సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇస్తారు. కాబట్టి ఈజీగా సెప్టెంబర్ 10 తర్వాతనే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇలా మొత్తం ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయిపోయినాకనే మీది ఇస్తారా అంటే అట్లేం ఉండదు మ్యాక్సిమం. అట్లా ఇస్తే బాగా లేట్ అవుతుంది. సెప్టెంబర్ 10 అయిపోయిన తర్వాత మీ రిజల్ట్స్ రావాలి. సో వాళ్ళ ఫస్ట్ పేజ్ అనేది అయిపోతుంది, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 1కి అలాట్మెంట్ అయిపోతుంది. మేబీ వాళ్ళ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ పని అనేది కొంచెం ఫస్ట్ పేజ్లోనే మొత్తం సగానికి ఎక్కువ పని అయిపోతుంది కాబట్టి సో అప్పుడు మీ రిజల్ట్స్ ఇవ్వచ్చు. సెప్టెంబర్ 1 తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ అయిన తర్వాత రెగ్యులర్ 2 years పీజీ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది చెప్పాల్సింది, ఓకేనా. మెయిన్ థింగ్ సర్టిఫికేట్లు రెడీ పెట్టుకోవాలి. ఓకే, ఇన్ని రోజులు వెయిట్ చేసిర్రు, ఇప్పుడు సర్టిఫికేట్స్ అనేటివి లేకపోతే మళ్ళీ మీది ఇబ్బంది అవుతుంది. సో సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ. సర్టిఫికేట్ల గురించి వీడియో చేసిన, ఇప్పుడు కూడా చెప్తాను నేను. నాకు సర్టిఫికేట్స్ గురించి మీ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వాళ్ళే ఆల్రెడీ కొంతమంది రిజెక్ట్ అయినాయి. నేను రిజెక్ట్ అయింది వీడియో కూడా చేసిన నేను. దీనికంటే ముందు వీడియో అదే ఉంటుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయింది అని, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని పడ్డది. సో ఫస్ట్ పేజ్ మిస్ కావద్దు. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మెయిన్ క్యాంపస్లలో. సో అనుకున్న క్యాంపస్లో సీట్ రావాలి అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ పేజ్ అనేది మిస్ కావద్దు. 10th మెమో కంపల్సరీ ఉండాలి, ఇంటర్ మెమో కంపల్సరీ ఉండాలి. చెప్పేటి అన్ని ఒరిజినల్స్. అన్న జిరాక్స్ ఉంది అంటే నడవది. సో 10th మెమో ఒరిజినల్, ఇంటర్ మెమో ఒరిజినల్, డిగ్రీ ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో. ఓకే, ఒకవేళ ఆ లాంగ్ మెమోస్ అవి లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉండాలి, ఓకేనా. సో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటున్నారు. ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒక పేపర్ మీద మీరు నేను డిగ్రీ పాస్ అయినా అని ఇస్తే మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా తెలియదు. బట్ సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, ఓకే. లేదంటే డిగ్రీ లాంగ్ మెమోస్ ఉంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు డిగ్రీ పాస్ అయినవా లేదా అని ప్రూఫ్ అది సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. అది అప్లోడ్ చేస్తేనే, మెమోలో అప్లోడ్ చేస్తేనే వాళ్ళు చెక్ చేస్తారు నీ మెమోలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నీకు మెయిన్ సబ్జెక్టులు నీ మెమోలో, నీకు డిగ్రీలో కోర్స్ ఏంది, నువ్వు అప్లై చేసిన కోర్స్ ఏంది, నీకు దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకుని అందుకే సెమిస్టర్ వైజ్ మెమోస్ ఆర్ లాంగ్ మెమోస్ డిగ్రీ ఉండాలి. అండ్ డిగ్రీ టీసీ ఉండాలి. 10th టీసీయా ఇంటర్ టీసీయా కాదు, డిగ్రీ టీసీని పీజీలో ఇస్తాం. ఒకవేళ బీఎడ్ చేస్తే బీఎడ్ టీసీని పీజీలో ఇస్తాం. మీరు ఇప్పుడు 2025లా ఏదైతే అయిపోయిందో డిగ్రీనో బీఎడో, డిగ్రీ టీసీ అయిపోతే డిగ్రీ టీసీని పీజీలో ఇవ్వాలి, ఓకే. ఒకవేళ బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే బీఎడ్ టీసీని పీజీలో ఇవ్వాలి. సో టీసీ అనేది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అండ్ ప్రీవియస్ 7 years స్టడీ సర్టిఫికేట్స్, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, ఓకేనా. అండ్ ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది, అవి కూడా ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండదు వాళ్ళకి. అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో నార్మల్ ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తారు అంతే. బట్ ఇన్కమ్ ఉన్నోళ్ళు ఇన్కమ్ తెచ్చుకోరు, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో కంపల్సరీ ఉన్నోళ్ళు పెట్టాలి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు అన్నోళ్ళు మాత్రం ఆధార్ కార్డు పెట్టాలి ఇన్కమ్ ప్లేస్లో. అండ్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కావాలి, ఓకేనా. ఓసీ వాళ్ళకి, ఓసీలో ఎవరైతే కొంచెం పూర్ ఉంటారో వాళ్ళకి ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ అని ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అది ఓన్లీ ఓసీలకే ఇస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇయ్యరు. సో ఓసీలలో కొంతమందికి ఇస్తారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకోండి, 100% అది చాలా హెల్ప్ అవుతుంది. 400-500 ర్యాంక్ వచ్చినా కూడా ఉస్మానియా క్యాంపస్ రానికి ఛాన్స్ ఉంటుంది మీకు. లాస్ట్ ఇయర్ 800 ర్యాంక్ వస్తే కూడా ఎంఎస్సీలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సీట్ వచ్చింది. నేనే చెప్పిన పర్సనల్గా, మన సబ్స్క్రైబరే ఈడబ్ల్యూఎస్ గురించి చెప్తే తీసుకుంది అండ్ వచ్చింది సీటు. సో అట్లా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఈడబ్ల్యూఎస్కి మంచి రిజర్వేషన్ ఉంటుంది. బట్ సర్టిఫికేట్ అనేది చాలా తక్కువ జనాభా ఉంటుంది, తక్కువ మందికి ఇస్తారు, లెస్ కాంపిటీషన్. సో ఓసీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఎవరైతే
కొంచెం పూర్ ఉన్నారో మీకు మాత్రం ఇస్తారు ఈడబ్ల్యూఎస్. మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి కనుక్కొని అంతా చూసుకొని ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకోండి. అండ్ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సిందే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. సో ఇప్పుడు చెప్పించిన సర్టిఫికేట్ అన్నీ అప్లోడ్ చేయాలి. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, డిగ్రీ లాంగ్ మెమోస్ ఆర్ సెమిస్టర్ వైజ్ మెమోస్, అండ్ డిగ్రీ టీసీ, అండ్ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ప్రీవియస్ 7 years, అండ్ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. సో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిందే. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు సర్టిఫికేట్స్ అనేది ఇందులో ఏది లేకపోయినా రిజెక్ట్ అవుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్. అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అండ్ ఫస్ట్ ప్లేస్ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సర్టిఫికేట్ ఏదైనా మిస్టేక్ అయితే రీఅప్లోడ్ చేయమంటారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఎప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ September 1 అయిపోయింది, September 2 or 3 or 4 రిజల్ట్ ఇచ్చింది అనుకోండి. రిజల్ట్ ఇచ్చిన తర్వాత 4 daysకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినాక ఒక వారం రోజులు మినిమం ఇస్తారు, వారం 10 రోజులు మినిమం ఇస్తారు. ఓకేనా? మీరు ఫస్ట్ డేనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిరు అనుకో, మీకు సెకండ్ డే ఆ థర్డ్ డే తెలిసిపోతుంది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని. ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో లాస్ట్ డేట్ అయిపోయే లోపు మీరు మళ్ళీ ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్రూవ్ అవుతుంది. అందుకే ప్రస్తుతానికి సర్టిఫికేట్లు అన్నీ రెడీ పెట్టుకోరి, ఫస్ట్ డేనే అప్లోడ్ చేసేవి. ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 4 daysకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డేనే అప్లోడ్ చేసేస్తే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అప్రూవ్ అయిపోతే నో ప్రాబ్లం. ఒకవేళ రిజెక్ట్ అయితే టైం ఉంటుంది, ఆ లాస్ట్ డేట్ అయిపోయే లోపే మీకు ఒకవేళ రిజెక్ట్ అయితే స్టేటస్లో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తెచ్చుకొని రీఅప్లోడ్ చేస్తే అప్రూవ్ అయిపోతుంది. ఫస్ట్ పేజ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మ్యాటర్. అందుకే బీ రెడీ విత్ ఆల్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే? స్టార్ట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ తోటి పెట్టుర్రి, అప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా లేకపోతే రిజెక్ట్ చేస్తారు, అది మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. ఓకే? ఫస్ట్ పేజ్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఫస్ట్ పేజ్ మిస్ చేసుకుంటే అనుకున్న క్యాంపస్ దట్ మేబీ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, JNTH, కోటి ఉమెన్స్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. మిస్ అయితే ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో దొరకడం కష్టం. అందుకే చూసుకోవాలి. ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు ఫస్ట్ పేజ్ మిస్ అవుతారు, ఎందుకంటే మీ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చి ఎగ్జామ్స్ అయిపోయి అంతా అయిపోయేసరికి ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతారు. సెకండ్ పేజ్ ఆర్ థర్డ్ పేజ్ అనేది మీకు మిగులుతుంది. ఇన్స్టాంట్ సప్లీలు ఉన్నోళ్ళు, డిగ్రీ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు, మంచిగా ఉన్నోళ్ళే ఫస్ట్ పేజ్ అనేది పార్టిసిపేషన్ చేస్తారు. అండ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ వచ్చినాయి బట్ మెమోలు రాలేవు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉంటుంది, పోయి తీసుకోరు. ఓకేనా? అది సంథింగ్ ఏదో లోగో చేంజ్ అయిందంట, కొత్త మెమోస్ September 1st weekలో వస్తాయని చెప్పారు. సో మీరు వీళ్ళు చూసుకొని వెళ్ళి తీసుకోండి. ర్యాంక్ కార్డులు వచ్చిన తర్వాత అయినా మీకు టైం ఉంటుంది కాబట్టి వెళ్తే 1 day or 2 daysలో పని అయిపోతుంది. మోస్ట్లీ 1 dayనే అయిపోతుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మీ మెమోలు, మీ టీసీలు, మీ స్టడీ సర్టిఫికేట్లు అన్నీ మీకు ఇస్తారు. ఒకవేళ అంతా అప్లికేషన్ చేసుకొని వారి మెమోలకు సంబంధించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్ వాళ్ళ ఎవరైనా మెమోలు ఉంటే. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ చెప్పినా కదా సెమ్ వైస్ మెమోస్ గ్యాదర్ చేసి పెట్టుకోవాలి, లేదంటే లాంగ్ మెమోస్ ఉంటే ఓకే. సో ఇది సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ చెప్తున్నా. సో రిజల్ట్స్ అనేవి మేబీ మోస్ట్ ప్రాబబిలిటీ September 1st week వచ్చిన తర్వాత 4 daysకే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ వీడియోస్ అనేవి చేస్తా. 8886009724 ఫోన్ చేయకూరి, వాట్సాప్లో మెసేజ్ చేయకూరి. ఏదైనా అప్డేట్ తెలిస్తే మీరు నాకు అప్డేట్ ఇస్తే నేను వీడియో చేస్తాను. ఒకవేళ మీకంటే ముందు నాకే తెలిస్తే నేను వీడియో చేస్తాను. సో 8886009724 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిపి గెట్ రిజల్ట్స్ గురించి కానీ ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే. ఓకేనా? నేను వాట్సాప్లో కంపల్సరీ చూసుకుంటా. రిగార్డింగ్ ఎనీ సిపి గెట్ డౌట్స్ మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and all the best to each and everyone. Be ready with all your certificates. Signing off, this is your campus student.